తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల దరఖాస్తును లాంచ్ చేయనున్నారు. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా 2 పేజీలతో ఈ దరఖాస్తు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని వార్డులకు ఈ ప్రొఫార్మాలు చేరేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో తెలంగాణ సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల దరఖాస్తును లాంచ్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన ఈ నెల 28వ తేదీన ప్రారంభమై వచ్చే నెల 6 వరకు కూడా కొనసాగనుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే అర్హులున్నారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి 6 హామీల్లో అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించాలని, అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. వారికి ఏ అంశాలను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అనే దానిపైన అప్లికేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా అధికారులకు జారీ చేయడం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకొని ఉన్నారు, ఢిల్లీ పర్యటన ముగించుకొని. ఇక రాగానే ఏదైతే ఈ ప్రజాపాలన సంబంధించినటువంటి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్లు అన్నింటినీ సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ను మరి కాసేపట్లోనే లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే ప్రజాపాలనకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే మేము 2 హామీలు అమలు చేశాం. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పి, అలాగే రెండోది ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగిలిన పథకాలు ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే మహాలక్ష్మి పథకం, ఇందులో మహాలక్ష్మి పథకంలో ఇప్పటికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించడం జరిగింది. పోతే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలాగే 2500 ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి మహిళలు ఉంటారో వారందరికీ 2500 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు రైతు భరోసా పథకం ఏదైతే ఇటు రైతు బంధు గతం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వారికి రైతు భరోసా పథకం, అలాగే మరోవైపు కౌలుదారులకు కూడా మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే రేపటి నుండి ప్రారంభమయ్యే ప్రజాపాలన ఉందో 28 నుండి వచ్చే నెల 6 వరకు ఇందులో దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఎవరికైతే ఇల్లులు నిర్మించుకోలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు నిర్మించేందుకు సహాయం అందించేటువంటి పథకం. ఇక గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు కూడా ఎవరైతే ఈ గృహ వినియోగదారులు ఉన్నారో వారికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక అందుకు సంబంధించి కూడా అమలు చేయబోతున్నటువంటి ఈ పథకానికి సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించున్నారు. ఇక చేయూత పథకం, ఈ పథకం ద్వారా ఎవరైతే వికలాంగులు ఉంటారో, అలాగే బీడీ కార్మికులు ఉంటారో, మరోవైపు వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్లు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ 6 హామీలను అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా ఇందులో చాలా సందేహాలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతోంది. ఈ 6 పథకాలు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ నిర్ణయించలేదు. ఎవరు ఏ పథకానికి అర్హులు అనేటువంటి గైడ్లైన్స్ లేవు. అయితే దీనికి సంబంధించి మనం మంత్రులను కూడా అడగడం జరిగింది. అయితే మంత్రులు చెప్పింది ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము డాటా సేకరిస్తాం, ఎవరెవరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారో తదనంతరం మేము గైడ్లైన్స్ విడుదల చేసి
వారందరినీ కూడా స్క్రూటినీ చేసి ఆ లబ్ధిదారులకు మేము పథకాలు వర్తింపచేస్తామని చెప్పి ఇటు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతుంది. ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. అసలు ఆ లబ్ధిదారులను ఎలా గుర్తించబోతున్నారు? ఇప్పటికే ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కూడా పూర్తిగా అందరికీ లేవు. ఇక రేషన్ కార్డులు కూడా అప్లికేషన్లు దాదాపు లక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మా అప్లికేషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మరి మేము అర్హులమా కాదా అనేటువంటి సందేహాలు ప్రజల నుండి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బిలో పావర్టీ లైన్ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు పేదలు ఎవరైతే ఉంటారో వారికి పథకాలను వర్తింపచేయాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఉంటుంది. అయితే వాస్తవంగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళకే పథకాలు వస్తాయనేటువంటి చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఆసరా పెన్షన్లు గత ప్రభుత్వం ఇచ్చింది, ఇందులో ఈసారి ఈ ప్రభుత్వం పథకం పేరు మారుస్తూ చేయూత అని చెప్పి ఓ పథకం పేరు ప్రారంభించింది. అయితే చేయూత ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో, వికలాంగులు ఉంటారో, అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఇప్పటికే ఉన్నటువంటి డేటా ప్రకారం మేము ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 10 ఏళ్లలో మాత్రం కొత్త పెన్షన్దారులు ఎవరు కూడా యాడ్ కాలేదు ఆ పథకంలో. ఇక మరోవైపు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారిని మాత్రం డిలీట్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది మేము ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించే ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మాత్రం చాలా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో మేము ఎలా అర్హులం అవుతామనేది మాకు నిర్ణయించకపోవడంతో ఇప్పుడు మరొకసారి గత ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి రైతులు మరొకసారి అప్లై చేయాలా, అలాగే ఎవరైతే పెన్షన్లు వస్తున్నాయో వారందరూ కూడా మరొకసారి అప్లై చేయాలా ఏంటి అనేటువంటి సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో. అయితే ఇప్పటికీ ఎలాంటి గైడ్లైన్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకు విడుదల చేయలేదు. దీంతో అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని చెప్పి ఇటు మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరొకసారి కన్నా అందరికీ కూడా అప్లై చేసుకోవాలి అనేది ఉంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తే బాగుంటుంది అని చెప్పి ఇటు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ 6 పథకాలు ఉన్నాయో ఈ 6 పథకాలు కేవలం వైట్ రేషన్ కార్డు వాళ్ళకు మాత్రమే అయితే ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని అనలైజ్ చేసుకొని మరొకసారి అప్లికేషన్ స్వీకరిస్తే వాళ్ళలో స్క్రూటినీ చేసి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారిని గుర్తించే ప్రక్రియ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా మాత్రం ఇక్కడ లబ్ధిదారులు ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో చాలా వరకు కూడా ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. మరొకసారి అందరూ కూడా అప్లై చేసుకోవాలా అనేటువంటి సందేహాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే మాట్లాడబోతున్నారు. అసలు ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ వేణు.